లోక్ భవన్ లో గవర్నర్ ను టీవీకే అధినేత విజయ్ కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. 113 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు ఇచ్చారు. అందులో 108 మంది టీవీకే ఎమ్మెల్యేలు, 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారు. కాగా ఇప్పటికే విజయ్ కు మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించగా పీఎంకే, సిపిఎం, సిపిఐ, వీసీకే, ఐయుఎంఎల్ కూడా సుముఖంగానే ఉన్నాయి. ఎల్లుండి తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గ కూర్పుపై విజయ్ కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా చెన్నై కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. లైవ్ లో సిరి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఫామ్ అయిందని చెప్పొచ్చు. 118 సీట్లకి 108 సీట్లు సాధించినటువంటి టీఎంకే ఇతర పార్టీల సహాయంతో అయితే మ్యాజిక్ నెంబర్ చేరుకోబోతోంది అని మనకి అర్థమవుతోంది. ఈరోజు ఉదయమే టీవీకే అధినేత విజయ్ గవర్నర్కి లేఖ పంపించారు. ఆ లేఖలో తమ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా టీవీకే ప్రభుత్వం తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు సిద్ధంగా ఉందంటూ కూడా లేఖలో వివరించడం జరిగింది. దీంతో పాటుగా మద్దతుదారుల వివరాలతో పాటుగా అలాగే తమ ప్రభుత్వం ఫామ్ చేసేందుకు తమకి ఆహ్వానం పంపించవలసిందిగా కూడా టీవీకే పంపించారు. ఇక ఈరోజు 3:30 గంటలకి టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ని రాజ్ భవన్లో కలిశారు. టీవీకే విజయ్తో పాటుగా ముఖ్య నేతలు, అలాగే టీనగర్ ఎమ్మెల్యే అయినటువంటి ఆనంద్, విలివాకం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆదవ్ అర్జున్, అలాగే అరుణ్ రాజ్, అలాగే సెంగొట్టియన్ కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు. ఈరోజు రాజ్ భవన్లో గవర్నర్ని కలిసి వారి దగ్గర ఉండేటువంటి మద్దతుదారుల లిస్ట్ని కూడా ఆయన గవర్నర్కి సమర్పించడం జరిగింది. ఇక నిన్న ఈరోజు అంతా కూడా సమీకరణాల గురించే అన్ని రాజకీయ పార్టీలో చర్చలు కీలకంగా మారాయని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఇప్పటికే టీవీకేకి ఎవరు మద్దతు ప్రకటిస్తున్నారనే విషయం కూడా ఒక కొలిక్కి వచ్చింది అని మనం చూడొచ్చు. ఇదే విషయానికి సంబంధించి ఎలక్షన్స్ కౌంటింగ్ రోజు తర్వాత నుండి కూడా ఎంతో ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. అటు ప్రజల్లో ఇటు రాజకీయ వర్గాల్లో టీవీకేకి మ్యాజిక్ నెంబర్ రీచ్ అవుతుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. అయితే కేవలం 10 సీట్లు తక్కువగా ఉండడంతో ఏ పార్టీలు కలవబోతున్నాయి అనే విషయంపై ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ అయితే అఫీషియల్గా తమ పార్టీ మద్దతు టీవీకేకి ఉంటుందంటూ కూడా చెప్పింది. అయితే ఒక షరతును కూడా విధించింది. ఎన్డీఏ మిత్రపక్షాలు టీవీకేతో ఉంటే కాంగ్రెస్ మద్దతు అనేది టీవీకేకి ఉండదంటూ కూడా స్పష్టం చేసింది. మరోవైపు సిపిఐ, సిపిఎం అలాగే వీసీకే కూడా తమ మద్దతు టీవీకే పార్టీకి ఇచ్చేందుకు, ప్రభుత్వం ఫామ్ చేసేందుకు ఇచ్చేందుకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదంటూ కూడా వెల్లడించింది. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే పిఎంకే కూడా తమకి టీవీకేకి సపోర్ట్ చేసేందుకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ కూడా చెప్పింది. ఇక అన్నాడీఎంకే విషయానికి వస్తే అయితే 2 రోజుల నుంచి కూడా పార్టీ ఆఫీసులలో అలాగే ముఖ్య నేతల ఇంట్లలో మథనం జరుగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ అన్నాడీఎంకేలో గెలిచినటువంటి 35 మంది ఎమ్మెల్యేలు ఈపీఎస్తో మాట్లాడడం, పార్టీ అధినేత అయినటువంటి ఎడప్పాడి పళనిస్వామితో మాట్లాడడము, అలాగే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత షణ్ముగంతో మాట్లాడడము, వారందరూ కలిసి టీవీకే ముఖ్య నేత అయినటువంటి ఆనంద్కి వారు టీవీకేలో కలిసేందుకు మద్దతు ప్రకటిస్తున్నామంటూ కూడా చెప్పడము, మరికొంతమంది ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు టీవీకేతో టచ్లో ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. మొత్తానికి తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కనుక చూసుకున్నట్టయితే 60 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నటువంటి ఒక పద్ధతి అయితే బ్రేక్ అయిందని చెప్పొచ్చు. అయితే అన్నాడీఎంకే లేదా డిఎంకే పార్టీలకు కాకుండా ఈసారి 2026 ఎలక్షన్స్లో టీవీకే విజయం సాధించింది. అయితే
టీవీకే ఈ రెండు ముఖ్య రీజనల్ పార్టీస్ల అలయన్స్ పార్టీస్ని బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. అది కూడా ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయంగా మనం చూడొచ్చు. అంటే డిఎంకేతో అలయన్స్లో ఉండేటువంటి కాంగ్రెస్ని బ్రేక్ చేసి కాంగ్రెస్ని టీవీకే అలయన్స్లోకి తీసుకోవడము. మరోవైపు చూసుకున్నట్టయితే బీజేపీతో అన్నా డిఎంకే పొత్తు పెట్టుకుంటే బీజేపీ తమ పార్టీలో కలిసేందుకు సిద్ధంగా లేదని టీవీకే స్పష్టం చేయడము. అయితే తమిళనాడులో ఒక సీటు మాత్రమే సాధించినటువంటి బీజేపీని వదిలేసి అన్నాడీఎంకే టీవీకేలో జాయిన్ అవుతుందా అనేటువంటి సినారియో కూడా ప్రస్తుతం మనకి వినిపిస్తోంది. అయితే రేపు ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎల్లుండి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారయ్యేటట్టు ఉంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో అయితే చేస్తున్నారు. భారీగా స్టేజ్ అనేది అరేంజ్ చేసి నేషనల్ లీడర్స్ని కూడా వారు ఇన్వైట్ చేయనున్నారు. రాహుల్ గాంధీ కూడా స్వేరింగ్ ఇన్ సెరమనీకి రానున్నారు అనేటువంటి వార్తలు కూడా ప్రస్తుతం మనకి వినిపిస్తున్నాయి. అన్నా డిఎంకేలో అయితే చీలికలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. జయలలిత మరణం తర్వాత నుంచి అది ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అన్నా డిఎంకేలో ఉండేటువంటి ముఖ్య నేతలందరూ కూడా రెండు పార్టీలుగా చీలిపోతున్నట్టు మనకు కనిపిస్తోంది. మొదట శశికళ, టీటీవీ దినకరన్, ఆ తర్వాత ఓ పన్నీర్ సెల్వం వీరందరూ కూడా సపరేట్ అయిపోయి పార్టీలు పెట్టుకోవడం లేదా డిఎంకే పార్టీ తోటి అలయన్స్లో ఉండడము. ఇక మరోవైపు ఇక్కడ చూసినట్టయితే గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తమ ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో అంత సంతృప్తిగా లేమని వారు కూడా పార్టీ టీవీకేకి మద్దతు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుస్తోంది. అయితే ఇక్కడ గవర్నర్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఒక ప్రభుత్వం ఫామ్ చేసేందుకు చీఫ్ మినిస్టర్గా ఆయన ఓత్ చేసేందుకు కూడా ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న వార్త కూడా మనకి వినిపిస్తోంది. మనకు వస్తున్నటువంటి సమాచారం ఏంటి అంటే బీజేపీ పొత్తులో ఉన్నా ఉండకున్నా అన్నా డిఎంకేని తీసుకునేటువంటి విషయం కూడా విజయ్ ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. అందుకోసమే అంటే గవర్నర్ కూడా దీనికి ఆమోదం తెలిపినట్టు కూడా మనకి తెలుస్తోంది. ఇక ఫ్లోర్ టెస్ట్లో అసెంబ్లీలో వారి మెజారిటీ అనేది ప్రూవ్ చేసుకుంటారు అని కూడా మనకి అర్థమవుతోంది. ప్రస్తుతానికైతే టీవీకే అలయన్స్ పార్టీస్తో తమ మ్యాజిక్ నెంబర్ అయితే చేరుకున్నారు. ఇక విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశాడు గనక మరో ఇంకొక స్థానం కూడా అంటే ఇప్పటికే కావాల్సినటువంటి 10 సీట్లకి 11-12 సీట్ల వరకు కూడా జమ అవుతున్నాయి ఇప్పటికే ఇతర పార్టీల సహాయంతో. ఇక ఏ పార్టీల నుంచి కూడా అఫీషియల్గా స్టేట్మెంట్ రాకపోవడంతో ప్రస్తుతానికి ఉండేటువంటి నెంబర్స్ తోటైతే విజయ్ ఈరోజు రాజ్భవన్లో తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ని కలిశారు. ఇక దీని తర్వాత కూడా రాజ్భవన్లో మీటింగ్ అనేది జరగబోతోంది. రాజ్భవన్లో గవర్నర్ కూడా లీగల్గా అడ్వైస్ తీసుకోబోతున్నాడు. అంటే ఒకవేళ అదే పార్టీలో ఉంటూ విజయ్కి సపోర్ట్ చేయొచ్చా అనేటువంటి లీగల్ విషయాలను కూడా ఆయన డిస్కస్ చేయబోతున్నాడు. గవర్నర్ లీగల్ అడ్వైజర్స్ తోటి అలాగే సీనియర్ నేతలతోటి కూడా ఇదే విషయం పైన సుదీర్ఘంగా డిస్కస్ చేయబోతున్నారు. యాంటీ డిఫెక్షన్ లా అనేది అమల్లోకి వస్తుందా లేదా ఇతర పార్టీలోకి అంటే టీవీకేలో జాయిన్ అవ్వకుండానే అన్నా డిఎంకే పార్టీలో ఉంటూనే టీవీకేకి సపోర్ట్ చేయొచ్చా అనే విషయాలు కూడా ఇప్పటికీ ఆలోచిస్తున్నారని కూడా మనకు తెలుస్తోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సిరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.